ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో ఇటు డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలను, ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వారి యొక్క ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా వారి అంశాలకు సంబంధించి అంటే ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకు వారు లైబ్రరీలను వదిలేసి ఉస్మానియా గ్రౌండ్లు రోడ్లపై దాంతోపాటు తదితర ప్రాంతాలలో తిరుగుతున్నారని కవరేజ్కి వెళ్ళిన నా జర్నలిస్టు సోదరులను పూర్తి స్థాయిలో కూడా ఇష్టం వచ్చిన తీరులో కూడా హెచ్చరించడం, వారిని అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకున్నా, నిరాహార దీక్షతో విరమిస్తే మీకు మంచిది, నాకు మంచిది. నిరాహార దీక్షను ఆమర నిరాహార దీక్ష దాకా వెళ్తే అది మీకే నష్టం. ఎందుకంటే మీలాగా నాకు రాజకీయ వ్యామోహమో, డబ్బుల వ్యామోహమో, లేకపోతే ఇతరత్ర వ్యామోహం లేదు. నాకుందల్లా జర్నలిజం పిచ్చి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళ చుక్క కూడా నా నాలుక మీద లేదు. అంత దారుణంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. దీన్ని గనక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుడు ఎప్పుడు తన ప్రాణం మీద ప్రేమ ఉండదు, తన శరీరం మీద ఎప్పుడు కూడా తనకు తీపి ఉండదు. కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాన్ని గతంలోనే అనేక సందర్భాలలో కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డా. ఇప్పుడు మీ ముందుంచే డిమాండ్లు ఒకటే, ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన ఒకటి చేయాలి. జర్నలిస్టుల విషయంలో చాలా ప్రభుత్వం ఇక నుంచి పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటుంది, మీ జోలికి రామంటూ కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాధించింది అంటూ మీరు ప్రకటన చేయాలి. లేదా మీరు దీనితో పాటుగా రాష్ట్ర డీజీపీ అంటే ఎవరైతే మమ్మల్ని నిన్న మీకేం పనిపాట లేకుండా ఇక్కడికి వచ్చినామా, ఈరోజు అరే తురే అని మరొకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీస్ ఆఫీసర్ల దౌర్జన్యానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో సదరు ఆఫీసర్ మీద క్రమశిక్షణ చర్యలన్నా, డ్యూటీ నుండి సస్పెండ్ చేయడన్నా, హెడ్ క్వార్టర్కి అటాచ్ అన్న చేయాలి. కానీ తన నుంచి మాకు క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత మీది. ఇక మరో అంశం ఏంది అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులు అంటే జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నా సహచరులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్రమ కేసులను అయితే బనాయించారు. వాటన్నింటినీ కూడా తొలగించాలని మరో డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరిగా ఇది ఏంటి అంటే, జర్నలిస్టుల మీద దాడులను వెంటనే ఆపివేయాలి. ఆపివేయని తరుణంలో కేవలం ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది, అది ఎమర్జెన్సీ దాకా తీసుకెళ్లకుండా ఉండే బాధ్యత మీది. ఇప్పటికే తెలంగాణలో 7 నెలలలో రచ్చ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నన్ను చాలామంది ఒక మాట అంటారు, ఏమని అంటే రంజిత్ అంటే లక్కీ అని. నేను గత గవర్నమెంట్లో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఇప్పటికి ప్రభుత్వంపై నేను చేస్తున్న పోరాటం అనేది నాకే తెలుసు. ఇక్కడ రాజకీయ స్వార్థాలు కానీ రాజకీయాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు. నా ఎజెండా జర్నలిజం కోసం ఎంత దూరమైనా వెళ్తా. నా జర్నలిజం కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఓ పెద్ద మనిషి ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఈ ఇప్పుడు నేను చెప్పే అంశం 5 అవుతుంది, ఇంకొక గంట సేపు మాత్రమే వేచి చూస్తా. తదుపరి పరిణామానికి మాత్రం ఆమరణ నిరాహార దీక్ష చేసే ఆలోచనలో అయితే నేనున్నా. రైట్, నాకు మద్దతు ఇవ్వడానికి అడ్వకేట్లు లక్ష్మణ్ అన్న నా దగ్గరికి వచ్చిండు. వారి యొక్క సంపూర్ణ మద్దతు కూడా నాకు తెలియజేస్తున్నారు. వారికి నాకు హృదయపూర్వకంగా వైఆర్టీవీ తరఫున, నా తరఫున, మా జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టుల మీద కూర్చున్నాను. జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల విషయంలో మాకు అనేక సందర్భాలలో వెన్నుదన్నగా నేనున్నానంటూ భరోసానిస్తుండ్రు. మనం చదువుకునే వయసులో తల్లిదండ్రులు ఆర్థికంగా భవిష్యత్తు కోసం ఎట్లా వెన్నుదన్న ఇస్తారో, మనం చేసే జీవిత పోరాటం ప్రజల కోసం మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ మాకు వెన్నుదన్నగా ఇస్తున్న లక్ష్మణ్ అన్నకు ప్రత్యేకంగా వైఆర్టీవీ తరఫున, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా మాకు వెన్నుదండగా ఉండి కేసుల విషయంలో ఉంటున్న అన్నతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏంది అంటే పోలీసుల చేత
నిన్న మీరు వీడియోలు చూసే ఉంటారు. జర్నలిస్టుల మీద పూర్తి స్థాయిలో ఎట్లా ఏ విధంగా వ్యవహరించిందో ఆ వ్యవహార శైలిని ఎట్లా చూద్దాం, అసలు ఏం చేద్దాం. మాకు అంటే జర్నలిజానికి కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక సమస్యను మేము చూపించే పరిస్థితి తెలంగాణలో లేదా? ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా ఏంటి అసలు? ఇక్కడ ముందుగా పోలీసుల వైఖరిని జీ తెలుగు జర్నలిస్ట్ టీ చరణ్ గారి పైన పోలీసులు చేసిన జులుంని మాత్రం ఒక న్యాయవాదిగా, ఒక సామాన్య న్యాయవాదిగా నేను ఖండిస్తున్నాను. ఈ దీక్షకు మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను భయ్య. తెలంగాణ సమస్త జర్నలిస్టులకి నేను భరోసా ఇస్తున్నాను. ఒక న్యాయవాది, ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక న్యాయవాదిగా ప్రశ్నించే గొంతులను ఎవరైతే నొక్కుదామనుకుంటారో ఆ గొంతులు మళ్ళీ లేస్తాయి, పులుల్లాగా గర్జిస్తాయి. రంజిత్ లాంటి సోదరులు ఇంకా ముందుకొస్తారు. ఇలాగే ఇది కంటిన్యూ అయితే జర్నలిజం ఒక విప్లవం లాగా కూడా ఒక సృష్టి కాబడుతుంది. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తే అంటే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగం అంటే శాంతి భద్రతలకు మీరే విఘాతం కలిగిస్తున్నారు. రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తే ఇక్కడ ఏమవుతుంది, సొసైటీ ఏమవుతుంది, తెలంగాణ ఏమవుతుంది? రీసెంట్గా ఇప్పుడు శ్రీచరణ్ జర్నలిస్టుపై దాడి చేస్తారు. ఈ మధ్యలో ఈరోజు న్యాయవాదులం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము విధులు బహిష్కరించిన కోర్టులలో సిద్దిపేటలో రవి అనే న్యాయవాది మీద కూడా దాడి చేస్తారు. అంటే జర్నలిజం ప్రశ్నించే గొంతుల మీద మీరు దాడి చేస్తారు, న్యాయవాదుల మీద దాడి చేస్తారు. ఇటు నిరుద్యోగాలు మాకు ఉద్యోగాలు కావాలనే కానీ ప్రశ్నించే అటువంటి ధర్నా చేసేటువంటి స్టూడెంట్స్ నిరుద్యోగులను కూడా అంటే మీరు కూడా అంటే పోలీసులు కూడా ఒకప్పుడు నిరుద్యోగులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఉద్యోగాలు కావాలని ప్రశ్నించే వాళ్ళని కూడా మీరు ఈరోజు ఖండించి వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి కొట్టి దౌర్జన్యం చేసి ఇది తప్పు అని ప్రశ్నించే జర్నలిస్టులను మీరు నిజంగా మీరు వాళ్ళ జర్నలిస్టులకు మీరు ఇలాగా నిర్బంధాలు కొనసాగిస్తే మాత్రం న్యాయవాదులు బయటకు రావాల్సి వస్తుంది. జర్నలిస్టులకు మద్దతుగా మేము నిలవాల్సి వచ్చిన సందర్భం ఆసన్నమైంది. అంటే ఈరోజు అంటే పోలీసులు అసలు నిజంగా న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి మీద దాడి చేసి కుట్టే హక్కుందా? ఆ ఎల్ అనే పదం బోధిస్తూ ఒక మహిళా ఎస్ఐ కూడా విపరీతంగా పూర్తి స్థాయిలో కూడా ఆ భాషని ఎట్లా చూడొచ్చు అసలు? అంటే ఇక్కడ చట్టం మనకు కొన్ని పరిధులు ఇచ్చింది, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది. లాలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొట్టే రైట్ పోలీస్ అధికారి కాదు. ఇండియాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి కొత్త రీసెంట్గా బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కావచ్చు, బిఎస్సీ యాక్ట్ కావచ్చు, ఏ చట్టం కూడా కొట్టుమని పోలీసులకి ఏ అధికారం ఇవ్వలేదు. పోలీసు వాళ్ళకు ప్రొటెక్షన్ అంటే వాళ్ళు ప్రొటెక్షన్ చేసే రక్షకులు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే రక్షించవలసినటువంటి బాధ్యత మాత్రమే పోలీసు వాళ్ళకు ఉంటుంది. తప్ప పచ్చి బూతులు తిట్టడం కానీ అంటే ఎల్లని మీరు సంబోధించారు కదా, అలాంటి అంటే ఒక రక్షకులే నోటి నుంచి అలాంటి పదాలు రావడం అనేది సమాజం గ్రహించదు. వాళ్ళు అంటే పోలీసు వాళ్ళ మీద కొంత అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉంది. ఇలాంటి సంఘటనల వల్ల పూర్తి అభిప్రాయం పోతుందేమో అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందని. అంటే నిజంగా జర్నలిస్టుల మీద నేను అడిగే డిమాండ్లు మీరు సాధారణ డిమాండ్లే, ఎందుకంటే మాకు రక్షణ కల్పించాలి అంటున్నా. జర్నలిస్టులే రక్షణ కల్పించాలంటే సగటు మనిషి పరిస్థితి ఏందన్నా? మీ దగ్గరికి అనేక కేసులు వస్తాయి కదా. ఎలక్షన్కి వచ్చే ముందు మేనిఫెస్టోలో చెప్పారు. నేను ఈరోజు నా మిత్రులు జర్నలిస్టులకు చాలా మంది వస్తుంటే ఇట్లా రంజిత్ భయ్య దగ్గరికి వెళ్తున్నానంటే ఇట్లా నిన్న దాడి జరిగింది, నాంపల్లి కోర్టుకు వచ్చారు చాలా మంది మిత్రులు, వేరే మీడియా. ఏమై భయ మీకు ఇస్తాన్నారు కదా ఫ్లాట్, ప్రతి జర్నలిస్ట్కు ఫ్లాట్ ఇస్తున్నారు, మరి ఏమైంది, ఎటుపోయింది ఆ ఫ్లాట్? మీరు 24 గంటలు సెక్రటరీలో ఉంటారు కదా, మరి అడుగుతారా సీఎం గారిని ఎందుకనంటే మర్చిపోయిందన్న అంటున్నారు. ఓట్లేసారు, సీఎం అయిపోయారు, మర్చిపోయినాను అంటే జర్నలిస్టులనే నీతో పాటు 24 అవర్స్ మీరు పెట్టే ప్రెస్ మీట్ని పబ్లిష్ చేసేటువంటి జర్నలిస్టులకే న్యాయం జరిగినప్పుడు కామన్ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది అనేది నేను అడుగుతున్నాను వైఆర్ టీవీ ద్వారా. ఎట్లన్నా ఇప్పుడు ఈడ నేను దీక్ష చేస్తున్నా, ఉదయం పోలీసులు కూడా వచ్చారు, అనేక రసాలు వేధిస్తున్నారు, చుట్టూ కూడా మొత్తం పోలీస్ కబంధ హస్తాలలోనే ఉండిపోయినా. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రంజిత్ గారు నా మిత్రుడు, ఆయన మిత్రుడికి ఏమన్నా ఆటంకం కలుగుతుందేమో, ఒక న్యాయవాదిగా నా మిత్రుడికి నేను సపోర్ట్ చేయాలని మాత్రం ఇక్కడికి వచ్చిన, మద్దతు ఇవ్వాలని వచ్చిన. వచ్చేసరికి కిందికి వచ్చి నేను అక్కడ పైకి వచ్చేటప్పుడు ఇద్దరు కింద అంటే స్టూడియో చుట్టూ దాదాపు 4 పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రశ్నించే గొంతుకు పహారా కాయడం అనేది దీన్ని నేను న్యాయవాదిగా ఖండిస్తున్నా. మీ మీద కూడా సిద్దిపేటలో జరిగిన సంఘటన ఈరోజు మీరు కోర్టులో, దాని గురించి కూడా చెప్పండి తెలంగాణ ప్రజలు. ఈరోజు సిద్దిపేటలో రవి అనే న్యాయవాది అంటే ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. క్లయింట్ని తీసుకొని స్టేషన్కి వెళ్ళి అందులో ఉన్న జడ్జి గారు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎస్హెచ్ఓ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో అంటే పోలీస్ స్టేషన్లు మీ ఏమైనా సొంత ఇండ్లు అనుకుంటున్నారా పోలీస్ అధికారులు? మీ భవనాల, మీ రాజభవనాల, మీకోసం ఏమైనా నిర్మించిన కట్టడాలు? అవి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నిర్మించినటువంటి నిర్మాణ స్థలాలు, నిర్మాణ భవనాలు, ప్రజా రక్షక కవచాలు పోలీస్ స్టేషన్లు అండి.
మీకోసం ఆ కుర్చీ మీది కాదు, ప్రజల కుర్చీ, ప్రజలకు రక్షించవలసిన కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు ఒక న్యాయవాది మీ దగ్గరికి వస్తే న్యాయవాది మీద అటాక్ చేయడం, న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో కొట్టడం, రేపు దాని మీద మేము అడ్వకేట్స్ డీజీపీ గారిని కలవబోతున్నాము, హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాము. తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి ఎగనెస్ట్గా అంటే జరుగుతున్నారు అడ్వకేట్ల మీదనే దాడి. ఈరోజు దాదాపు 1000 మంది న్యాయవాదులం రోడ్ల మీదకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా, అంటే దీన్ని రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు గమనిస్తలేరా? జర్నలిస్టుల సమస్యలు కనబడతలేవా? న్యాయవాదుల సమస్యలు కనబడతలేవా? నిరుద్యోగుల సమస్యలు మీ కళ్ళకు కనబడతలేవా? రైతుల సమస్యలు కనబడతలేవా? అసలు ఎందుకోసం వచ్చారు ముఖ్యమంత్రిగా మీరు ఈ పీఠం అధిరోహించడానికని ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నానండి. ఏం చేస్తే మాకు పరిష్కారం లభిస్తుందన్న? అసలు జర్నలిస్టులుగా మేము తెలంగాణలో ప్రశ్నించడమే తప్ప, ప్రశ్నించడం తప్పని రాజ్యాంగం చెప్పలే, ప్రశ్నించాలనే చెప్తుంది రాజ్యాంగం. సమస్య రీసెంట్ మన పోయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సిజేఐ గారు కూడా చెప్పారు, ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే సమస్య సాల్వ్ అవుతుంది. ప్రశ్నించినంత వరకు మీ సమస్య అలాగే మన పునాది పైకి లేవనంత వరకు మాత్రం ఎలాగైతే ఉంటుందో, పునాదిని మనం ఒక మెట్టు ఒక బండరాయి వేస్తే ఇల్లు ఎట్లా అవుతుందో, సమస్యను మీరు ప్రశ్నిస్తుంటేనే రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఆ హక్కును కాలరాస్తామన్న వాళ్ళ ఎదురు తట్టి పోరాడండి, ప్రశ్నించండి అని మాత్రం ఎన్వి రమణ గారు కూడా చెప్పారండి. సో మీరు చాలా కేసులు చూస్తూ ఉంటారమ్మా. ఇప్పుడు మా మీద జరిగిన ఇవి కానీ భవిష్యత్తులో జర్నలిస్టులు అంటే మాకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా మిత్రుడు వెళ్ళినప్పుడు కూడా ఇక రకరకాల భూత పదాలు కూడా వాడిరు. ఏంది అసలు మా దిక్కు దివాన్ ఉండదా? అంటే ప్రభుత్వం మారితే ఇంత దారుణంగా ఉంటుందా? అందుకే మేము ఈ మధ్యలో మనం చాలా కేసులు చూస్తున్నాము. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పోలీస్ అధికారులకు సవినయంగా నేను చెప్తున్న ఒక అడ్వకేట్గా, రేపటి రోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఆయన రావచ్చు, పోవచ్చు. కానీ ప్రభుత్వాలు మారుతాయి పోతాయి, కానీ పోలీస్ యంత్రాంగం మీరు ఇలాగే ఉంటారు. పావులుగా ఉండకండి, ప్రశ్నించే గొంతులు. నిజంగా వీళ్ళు అన్యాయం మాట్లాడితే, వీళ్ళు తప్పు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. కానీ కొట్టడం ఏంది, బూతులు తిట్టడం ఏంది, అది తప్పు కదా అది. ఈవెన్ అలా బూతులు తిట్టిన వ్యక్తి మీద సుమోటో కింద హైకోర్టు ఈ మధ్య చాలా కేసులలో సుమోటో కింద కేసులు తీసుకొని నోటీసులు ఇస్తుంది, డీజీపీకి ఇస్తుంది, హోమ్ మినిస్ట్రీకి ఇస్తుంది, హోమ్ శాఖకి ఇస్తున్నది. అప్పుడు మీ పరిస్థితి ఏంది? మీ పై అధికారి బాగానే ఉంటాడు, తిట్టడం వల్ల మీరు సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటున్నవి. కాబట్టి ప్రశ్నించే గొంతులకు పోలీస్ యంత్రాంగం ఇలా జులుం ప్రదర్శించడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. రైట్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి కూడా వచ్చారు. ఎట్లా చూడొచ్చు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి? మేము వెళ్ళి కేవలం అక్కడ ఏం జరుగుతుంది అని చిత్రీకరిస్తే మా మీద దాడులు కానీ, అక్కడ ఉన్న విద్యార్థి సంఘాల మీద దాడులు కానీ, ఈరోజు డిఎస్సి కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఆ పోస్ట్ పోల్ కానీ, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఒక విద్యార్థి నాయకుడిగా? మేనిఫెస్టోలో మెగా డిఎస్సి 25,000 పోస్టులు అని చెప్పి తర్వాత 11,000 పోస్టులు వేసి కనీసం ఏది టెట్టుకును అర్హత పరీక్షకును ఎగ్జామ్కు ఒక 10-15 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఎగ్జామ్ అని ప్రకటించి తర్వాత ఇది మన హక్కుగా కాదు, ఇప్పుడు కాదు, ఒక 3 నెలల తర్వాత మీరు ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి మేము కోరడం నిరుద్యోగులుగా వీళ్ళందరూ కోరితే కనీసం ఒక 3 నెలలు టైం ఇవ్వకుండా మరి పోలీస్ బలగాలను ఒక పోలీస్ క్యాంపులుగా మార్చి ఒక ఉస్మానియా సిటీని పోలీసుల క్యాంపుగా కనీసం మన హక్కును తెలియపరచుకోకుండా పోలీస్ క్యాంపులుగా మార్చి తర్వాత ఏదైతే జర్నలిస్టులు వాళ్ళందరినీ కూడా వీళ్ళకు అండగా జర్నలిస్టులు వస్తే కనీసం జర్నలిస్టుల మీద కూడా చేసుకున్నాడు. ఇది ఒక కాదు, ఇట్లా కాదు. కాబట్టి అందరూ కూడా ఏదైతే అధికారి ఉన్నాడో అక్కడ జర్నలిస్టుల పైన చేసిన అధికారి తప్పకుండా క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నాం. మీరు ఎట్లా చూస్తారా? మేము కూడా ఇది చాలా దుర్మార్గమైన పాలన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మనం సరే 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం విద్యార్థులకు అన్యాయం చేసింది అనేసి నిరుద్యోగులు అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఏరుకోరి తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులను ఉసిగొల్పి సరైన ఉద్యోగాలు వేయకుండా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఒక 100,000 మంది పోలీసులతోటి పవారి కాయించడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్, ఎట్లా చూస్తారన్నా మీరు? ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారికి నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ, ఎందుకంటే రంజిత్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే. గతంలో చూసినా ఇప్పుడు చూసినా తాను ప్రజల పక్షం ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మనం అందరం గౌరవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల మీద అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎవరైతే పనిచేసారో వాళ్ళందరిపైన కక్ష కట్టుకొని
తాను ఎవరిస్తున్న తీరు చూస్తే చాలా దుర్మార్గం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్న ఒక జర్నలిస్టు తన విధి నిర్వహణలో భాగంగా మీడియా కవర్ చేస్తున్న సందర్భం, ఒక జర్నలిస్టు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సిఐ కానీ ఎస్ఐ కానీ ఏసీపీ గారు కానీ అతని పట్ల వివరించే తీరు చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్న సందర్భంలో ఇంకో వేరే జర్నలిస్ట్ వెళ్ళి ఆ సిఐ గారిని అడగడం జరిగింది, ఏం సార్ దీన్ని మీరు స్పందించండి అంటే, మీకు పనిపాట లేదా అని అన్నాడు. నేను అక్కడే ఉన్నా, నేను అదే స్పాట్లో నేనున్నా, పండర్ గారు సీనియర్ జర్నలిస్ట్ పండర్ గారు ఉన్నారు, మేము అక్కడే ఉన్నాం. అంటే ఒక జర్నలిస్ట్ అంటే విలువలు సిద్దిపేటలో ఒక న్యాయవాది తన వృత్తిలో భాగంగా ఒక అక్యూజ్ దగ్గర సంబంధించిన పర్సన్ దగ్గర పోయి హైకోర్టు ఇచ్చిన అటువంటి తీరు ఒక కాపీ తీసుకుని ఇవ్వడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ దుర్బలపరచడం, పైన కొట్టడం, తదనంతరం మళ్ళీ అదే అడ్వకేట్ పైన కేసులు బుక్ చేయడం. అంటే ఒక పరిపాలన దక్షతలా లేనటువంటి ఒక నాయకుడు, ఓటుకు నోటు కేసులు ఉన్నటువంటి ఒక నిందితుడు, అదేవిధంగా కొంతమంది సంబంధించిన పెట్టుబడిదారులకు ఏజెంట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఈ విధమైన పాలన చేస్తూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ విద్యార్థి లోకాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఈ విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే మనం ఎట్లా భరించాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే టెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ 1 time or 2 times చేస్తారు. ఒకేసారి 2000 ఫీజు పెంచారు. అదే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 300-500 రూపాయలతో టెట్ అయిపోయిన పరిస్థితి. అని ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఇదో నేనే రాజుని, ఎన్ని రోజులు ఉంటుంది మీ యొక్క ముఖ్యమంత్రి పదవి, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 5 నెలల తర్వాత నీ పరిస్థితి ఏంది, మళ్ళీ నువ్వు రోడ్ల మీద రావాలి, అది జర్నలిస్ట్ అమ్మ అప్పని దండం పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళతో పని చేయించుకోవాలి, వాళ్ళతో గౌరవంగా ఉండాలి. తప్పితే ఈ విధంగా ఇంకో విషయం అడుగుతూ ఉన్నాం, జర్నలిస్టు మిత్రులపైన దాడి చేస్తూ ఉంటాయి. అక్కడ పిఆర్ఓ అయోధ్య రెడ్డి ఉన్నాడు, మరి ఆయన ఏం చేస్తున్నాడు? తెలంగాణ ఉద్యమంలో అయోధ్య రెడ్డి ఉన్నాడు కదా, అయోధ్య రెడ్డి అంటే అందరూ గుర్తుపడతారు. నువ్వు అక్కడ ఉండి చీఫ్ పిఆర్ఓ ఉండి ఒక పత్రికా సంబంధించినటువంటి విలేకరుల మీద, మీడియా మీద దాడులు చేస్తూ ఉంటే మరి మీరేం చేస్తారు అయోధ్య రెడ్డి గారు? ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలి. రంజిత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక శక్తి, తాను ఏ నిర్ణయం తీసుకున్నా కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రతిపక్షమే తన బాధ్యత, ఎన్నడూ కూడా ప్రజల తరపున తెలంగాణ ఉద్యమంలో కూడా తను ప్రజల పక్షానే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పక్షానే ఉన్నాడు. ఈరోజు కూడా తెలంగాణ విద్యార్థి యువతల పక్షాన ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం తరపున, టీఆర్ఎస్ విద్యార్థి సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే రంజిత్ రెడ్డి లాంటి వారు ఇలాంటి దీక్షలు చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి రంజిత్ అన్న ఒక విలేకరి కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఒక ఉద్యమకారుడు, కరడు కట్టిన తెలంగాణ వాది. ఇటువంటి వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్న సందర్భం చూస్తూ ఉంటే మన అందరికీ బాధ కలుగుతూ ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాడో, తెలంగాణ ఉద్యమోద్యమం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదులపై జరిగినటువంటి న్యాయవాద మిత్రులకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా విధులు పరిష్కరించడం జరిగింది. న్యాయవాదుల పైన కూడా దాడులు రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా అసలు లేవా? ఎవరు పడితే వాళ్ళని కొట్టుడు, ఎవరు పడితే వాళ్ళు జైలు పంపుడు, వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గ్రహించాలి. అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు చెప్తున్నటువంటి ఎవరైతే పోలీసులు అన్యాయంగా వాళ్ళపైన దాడి చేసిరో వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎట్లా చూస్తారన్న? ఈ సందర్భంగా మిత్రుడు సోదరుడు రంజిత్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఉద్యమాలకు పుట్టినిల్లు, పోరాటాలకు గొంతుకైన ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులపై, డిఎస్సీ అభ్యర్థులపై వాళ్ళకు మద్దతుగా ఎవరైతే మన జర్నలిస్ట్ మిత్రులు పూర్తి స్థాయిలో మద్దతు కోసం కవరీ చేస్తున్న సందర్భంలో విచక్షణ రహితంగా ఎవరైతే పోలీసులు వచ్చి అంత హేయమైన దాడిని చేయడం ఈరోజు విద్యార్థి నాయకులుగా, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులుగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా రంజిత్ రెడ్డి మిత్రుడు వాళ్ళకు అనుకూలంగా కూడా ఈరోజు ఈ దీక్ష తీసుకున్నందుకు మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జర్నలిస్టులపై దాడి అంటే
విద్యార్థులపై దాడి అంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. ఏదైతే మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎక్కడ కూడా బూట్ల చెప్పుడు లేదు, పోలీసులు లాఠీ చార్జీలు లేవు. ఈరోజు సరిగ్గా ఈ సమైక్యవాది తెలంగాణ ద్రోహి అని చెప్పాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే నువ్వు సరిగ్గా 7 నెలలు కూడా అయితే లేదు, మళ్ళీ సమైకేంద్ర పాలనలో ఏదైతే ఉద్యమకారులపై విద్యార్థులపై ఉక్కు పాదం మోపి ఓ పక్క బాష్పాయి గోళాలు అవుతుంది, ఓ పక్క బుల్లెట్ గాయాలు అవుతుంది, ఓ పక్క లాటరీ ఛార్జీలు అవుతుంది. ఏ రకంగా నువ్వు ఆ రోజు సమైకేంద్ర పాలనలో జరిగిందో ఈరోజు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. ఖబర్దార్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి నాయకులుగా విద్యార్థుల సమస్యల పట్ల ఈరోజు ఏం చేశారంటే డిఎస్సీ అభ్యర్థులు టెట్కు డిఎస్సీకి మధ్యలో మినిమం 45 డేస్ గ్యాప్ ఉండాలి. ఆ మాత్రం సంస్కారం లేదా? ఆ మాత్రం నిలవడానికి రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకొని చూడాలి. ఏమన్నారండి, మాకు కనీసం 3 నెలల టైం ఇవ్వని చెప్పారు. సముద్రం అంతా సిలబస్ ఉంది డిఎస్సీలో, 6-7 సబ్జెక్టులు ఉన్నాయి. ఎట్లా సాధ్యమవుతుంది? 45 డేస్లో మీకు సాధ్యమవుతుంది. 30 డేస్ టైం పెట్టినాను, ఎట్లా సాధ్యమవుతుందండి? ఈరోజు రోడ్డు పైన ఈరోజు నాలాంటివి నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులుగా మేము మా పూర్తి మద్దతు తెలియజేసాం. ఒక పక్క మరో పక్క జర్నలిస్ట్ సోదరులు కూడా చాలా మందికి దాన్ని కవర్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎవరిని అడ్డుపడితే ఎవరిని దొరికితే వాళ్ళని విచక్షణ విధానం కొడతామను కొట్టిస్తాము. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు పోలీస్ వ్యవస్థను మీరు చెప్పుతో పెట్టుకునే సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది పద్ధతి కాదు. మేము పూర్తి స్థాయిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్ట్ సంఘాలు అవుతుంది, విద్యార్థులు అవుతుంది వ్యతిరేకంగా మీరు పోరాడుతూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోనే మేము పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోరాడి మీకు గద్దెదించే వరకు కూడా తీసుకెళ్తామని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అనిల్ కుర్మాచలం అన్న కూడా మనకు మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మద్దతు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఎలా చూడొచ్చు అన్న మా జర్నలిస్టుల మీద దాడులు కానీ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా కూడా అటు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, ఒక పోలీసులు కూడా గూండాల కంటే దారుణంగా. ఇటు మరోవైపు జర్నలిస్టులు అక్కడికి వెళ్తే మా కెమెరాలను గుంజుకోవడం, మమ్మల్ని బెదిరించడం, మమ్మల్ని ఒక లేడీ ఎస్ఐ ఎల్లనే అక్షరంతో సంబోధించడం, ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరం. ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు, నాకు రంజిత్ రెడ్డి గారికి ఉన్న ఒక అనుబంధం ఈ రోజుది కాదు. నేను లండన్లో ఉన్నప్పుడు అక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మా వంతు పాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా వారు విద్యార్థి దశలో ఉన్నట్టు ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటూ మాకు చేదోడు వాదోడుగా అక్కడ మేము చేస్తున్న కార్యక్రమాల్ని కూడా అప్పుడే వారు జర్నలిస్టు పాత్రను పోషించి వివిధ మీడియా సంస్థలకు కూడా మా వార్తల్ని చేరవేయడంలో ఆనాడు మాకు ఎంతో ఒక వారధిగా సారథిగా వారు ఆ రోజు మాకు ఒక సపోర్ట్గా ఉన్నారు. అండ్ ముఖ్యంగా మీడియా గురించి, జర్నలిస్టుల గురించి మాకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్ఆర్ఐలుగా వివిధ దేశాలలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా చేసిన కార్యక్రమాలు కావచ్చు, లేదా మన సంస్కృతిని సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ఇక్కడ క్షేత్రస్థాయిలో తెలియాలంటే మీడియాది పెద్ద పాత్ర, ముఖ్యంగా జర్నలిస్టుల మిత్రులది చాలా గొప్ప పాత్ర. నేను ఎప్పుడు కూడా వారిని కలిసినప్పుడు నేను ఇదే విషయం చెప్తా ఉంటా, నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటా. మరి ఈరోజు నా సోదరుడు సీనియర్ జర్నలిస్టు అంచెలంచెలుగా ఎదిగి మీడియా రంగంలో తనకంటూ ఒక సంస్థ నిర్మించుకొని ప్రజా గొంతుకగా నిలబడి వారికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన ఉండాలే అనే ఒక ఉద్దేశంతో వారు ఈరోజు ఒక జర్నలిస్టుగా ప్రజా గొంతుకగా నిలబడ్డారు. మరి ఉద్యమ బిడ్డ కాబట్టి, ఆ సోయి ఉన్నది కాబట్టి సహచర ఒక జర్నలిస్టుకి అవమానం జరిగినా, దాడి జరిగినా దాన్ని జీర్ణించుకోలేక, సహించుకోలేక మనంతా నిలబడాలి అని చెప్పి ఆ సంకల్పంతో, ఆ పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
నిజంగా అది ఎంతో స్ఫూర్తిదాయకం వీరి పోరాట స్ఫూర్తి. కాబట్టి వారిని నేను అభినందిస్తూనే ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడతా ఉన్నా. ఇలాంటి తెగింపు, ఇలాంటి తెగువ ఉంది కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. ఈరోజు జర్నలిస్టులు, ఆనాటి ఉద్యమంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వివిధ హోదాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ రంజిత్ రెడ్డి గారికి కూడా మీ అందరి మద్దతు కూడా కావాలి. ఎందుకంటే వారు పోరాటం చేసేది వాళ్ళ స్వార్థం గురించి కాదు. ఆయనకి ఏదో నౌకరు కావాలనో, ఆయనకు ఏదో బిజినెస్ కావాలనో చేయట్లేదు. సాటి జర్నలిస్ట్కి అన్యాయం జరిగినప్పుడు మనం నిలబడకపోతే ఎట్లా అనే ఒక సోయితోటి ఈరోజు ఉన్న ఆఫీస్లో ఉన్న పలంగా అన్ని పనులు పక్కకు పెట్టి ఈ విషయాన్ని ఎత్తుకొని ఈరోజు వారి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి మన అందరం చూసినాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎటువంటిదో. నిజంగా కూడా మరి ఆ రోజు వారి పాత్ర వారు నిర్వహించకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగింది ఢిల్లీకి ఎట్లా తెలవాలి, గల్లీలో జరిగింది ఢిల్లీకి ఎట్లా తెలవాలి, లేకపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎట్లా తెలవాలి. ఇదంతా కూడా జర్నలిస్టు మిత్రులు వారి పోరాట పటిమ, వారికి తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేసిండ్రు. మరి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఆ రోజు ఎట్లనైతే ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడినామో ఇలా మళ్ళా గట్లనే కనిపిస్తూ ఉన్నది. విచక్షణారహితంగా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. మొన్నటికి మొన్న కూడా టీఎస్పీఎస్సీ ఆఫీస్ని ఆ రోజు ముట్టడిస్తా అని చెప్పి నిరుద్యోగులు పిలుపునిస్తే అసలు రైతులు లేదు, అక్కడికి వెళ్తూ ఉంటే ఉద్యోగస్తులు లేదు, విలేకరులు లేరు, ఎవరిని దొరికితే వాడిని తీసుకుపోవుడు, లోపలేసుడు, ఆయన పోలీస్ స్టేషన్లకు పంపించుడు. అంటే ఒక అర్జెంట్ పని మీద పోతారు, దవాఖాన్లకు పోతారు, ఇంకేదో పని మీద పోతారు. అసలు ఎట్లా అంటే అసలు ఎవరు అనేది కూడా చూడకుండా వాళ్ళ మొబైల్ గుంజుకోనుడు, వాళ్ళ వాట్సాప్లు చెక్ చేసుడు, రైతులను అరెస్ట్ చేసి అసలు రైతులు అరెస్ట్ చేసుడు. అదేదో హైదరాబాద్కి ఏదో పని మీద వస్తారు, కొడుకుని కలిసేందుకో బిడ్డను కలిసేందుకో దవాఖానకో అటో ఇటో వస్తారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతే తీసుకుపోతావా? ఆ రోడ్ ఏంది? ఆ రోడ్ ఏమన్నా టీఎస్పీఎస్సీ మాత్రమేనా? లేకపోతే ఆ రోడ్ ఏమన్నా పోలీసు వాళ్ళు మాత్రమే ఆ రోడ్డును అంత కబ్జా చేసి పెట్టుకున్నారా? గట్లుంటుందా ఎక్కడన్నా? అసలు ఏంటిది అనేది కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా అసలు ఎక్కడున్నాం? ప్రజాపాలన అని చెప్పేసి అప్రజాస్వామికంగా నిరంకుశంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ మాట్లాడితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు వారి స్థాయిని మర్చిపోయి కూడా కావాలంటే ఇటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత కఠినాత్ముడైనా కానీ ఇతరుల చావును ఎవరు కోరుకోరు. అటువంటిది కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు దీక్ష చేయండి, మీ ప్రాణాలు పోతే ఓని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సంస్కారం ఉందా? ఏం మాట్లాడుతుండ్రు? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఇలా రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు ప్రజలు ఏమనుకోవాలి? అంటే ఎటువంటి మైండ్ సెట్ తోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని అనుకోవాలి. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి. మనం కూడా సరే చాలామంది ఒక అవకాశం అని చెప్పేసి అవకాశం ఇచ్చిండ్రు. మరి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏదైనా కావాలంటే చేయాలి. కానీ అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, అక్రమంగా వారిని నిర్బంధించుడు, దాడి చేసుడు, ఇష్టం ఉన్నట్టు. ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖను కానీ, ఎందుకంటే ఆ హోంమంత్రి గారు అని చెప్దామంటే ఆ హోంమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారే, ఏం చెప్తాం, అది కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు సారు, పెట్టుకొని ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు. సో కాబట్టి పోలీస్ మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటి, ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. మీకు కూడా
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు ఎంత సహకరించారో అందరికీ తెలుసు. ఆ టైంలో మీరు మళ్ళీ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా మన బిడ్డలే, వీళ్ళంతా ఎవరో పరాయోళ్ళు కాదు. వీళ్ళు కొట్లాడేది కూడా దేని గురించో, వాళ్ళు మాట్లాడే మాటలలో కానీ వాళ్ళ కోరికలలో కానీ వాళ్ళ డిమాండ్లలో కానీ నిజాయితీ ఉందా లేదా, మరి ఏం మాట్లాడుతున్నారు అనేదాన్ని కూడా కొంచెం మీరు కూడా పెద్ద మనసుతోటి మానవత్వ కోణంలో ఆలోచన చెయ్యాలి. మీకు ప్రెషర్ ఉంటుందని తెలుసు, అయినా కానీ కొంచెం, ఎందుకంటే వారికి కూడా కుటుంబాలు ఉంటాయి, వారు కూడా మామూలు మనుషులే. వారు జర్నలిస్టులు అయినంత మాత్రాన, విద్యార్థులు నిరుద్యోగులు అయినంత మాత్రాన విచక్షణ రహితంగా వారిని తోసేయడము, కొట్టడము, ప్రైవేట్ ఇష్టం ఉన్నట్టుగా వారిని దాడి చేయడం అనేది చాలా దారుణము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఇదే వేదిక నుంచి, ఇక్కడి నుంచి, ఈ శిబిరం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి కూడా ఐ సిన్సియర్లీ అపీల్, రాహుల్ గాంధీజీ, please kindly intervene, because you came to my place where I live here in Hyderabad, Ashok Nagar. You have visited many study centers, you have visited many coaching centers, and you have promised them that you will fulfill all the promises which you made during the election time. So రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇదే విషయం చెప్తా ఉన్నా. మీరు ఏ హామీ అయితే ఎన్నికల సందర్భంలో నిరుద్యోగులకు ఇచ్చిండ్రో, ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే అది ఒడవది. మీ అన్ని హామీల్ని మీరు నెరవేర్చుకోవాలి. నిరుద్యోగులు కూడా వారిని వెంటనే పిలిపించుకోవాలి, మాట్లాడాలి, వారి డిమాండ్లు ఏముందో తెలుసుకోవాలి. ఇటు డిఎస్సిని వాయిదా వేయడం కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, 1:100 రేషియోల గ్రూప్ 1 కావచ్చు, ఇట్లా ఎన్నో పోస్టులు పెంచడంలో కావచ్చు. మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటే, ఇంతకుముందు సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక తెలంగాణ కాదు, ప్రతి పోరాటానికి కూడా అదొక కేర్ ఆఫ్, ఒక పోరాటాల పురిటిగడ్డ. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా కదిలి రాష్ట్రాన్నే కదిలించినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఖచ్చితంగా అక్కడ ఉన్న విద్యార్థులు చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. అంత మాత్రాన ఆ ఉద్యమ సమయంలో కూడా కోర్టు చాలా సందర్భాలలో చెప్పింది, పోలీసు వాళ్ళు అక్కడికి పోవద్దు, అది ఒక అటానమస్ బాడీ, అదొక యూనివర్సిటీ, ఒక చదువుకునే ప్రదేశము, పోలీసులు వెళ్ళి మీరు అక్కడ అట్లెట్లా దౌర్జన్యం చేస్తారు అని చెప్పి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు కూడా పోనీకి వెనక ముందైనరు. అంతకంటే దారుణమా ఇప్పుడు ఏమవుతుంది? అంతకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాకముందు తెల్లారు లేస్తే ఇదే జర్నలిస్టుల చుట్టూ, ఇదే నిరుద్యోగుల చుట్టూ, ఇదే విద్యార్థుల చుట్టూ తిరిగిండ్రు కదా, రెచ్చగొట్టిండ్రు కదా. ఏదో గత ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుందని చెప్పేసి అపోహలు సృష్టించిర్రు కదా. వీరికి కూడా మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్నిస్తాం, అన్నిస్తాం అని చెప్పి మభ్యపెట్టిర్రు కదా. మరి ఇవన్నీ విషయాల గురించి ప్రశ్నించకపోతే ఎట్లా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు కానీ, ప్రతి ఒక్కరు, వ్యక్తుల నుంచి సంస్థల వరకు, పార్టీల వరకు, ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు. అండ్ ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దీక్ష గురించి కావచ్చు, లేకపోతే జర్నలిస్టులపై దాడి గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పటికే ఇది ఒక పెద్ద వార్త అయిపోయింది. దాని గురించి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, మీరు ధైర్యంగా ఉండాలి, ఈ పోరాట స్ఫూర్తిని ఇట్లనే కొనసాగించాలి. రాబోయే రోజుల్లో మీకు అండదండగా అన్ని రకాలుగా, కేవలం ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మీ వెంట ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా నాకంటే ఎక్కువ కూడా మీకు తెలుసు, మీకు పొద్దుటి నుండి మీరే చెప్తా ఉన్నారు.
ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా సంతోషం. ఎందుకంటే సరైన సందర్భంలో స్పందించడమే మనకు కావాల్సింది. కాబట్టి ఈరోజు తెలంగాణకు ఆ అవసరం ఉంది. మళ్ళా మరొక పోరాటానికి అందరూ సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. మన తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు, ఇంతకుముందు వచ్చిపోయిన వారికి, పెద్దలకు కానీ మిత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇదే సమయం మనం ఒకరికొకరుగా నిలబడి ఒకరికొకరుగా భరోసాని ఇచ్చుకొని మళ్ళీ తెలంగాణ పోరాటంలో మమేకం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మిత్రుడు రంజిత్ రెడ్డి గారు, సోదరుడు రంజిత్ రెడ్డి గారి ఈ నిరాహార దీక్ష ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరవాలే. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజానికి అందరికి కూడా క్షమాపణలు చెప్పి ఇమ్మీడియట్గా పోలీస్ వారికి కూడా ఉత్తర్వులు జారీ చేయాలి. ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎట్లా చూస్తావు రాజు? మాట్లాడు. రైట్, చూసిరు కదా, ఇక్కడ ఏం లేదన్నా, నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటి కేవలం 4 ప్రశ్నలు. ఒకటి, అక్రమ కేసులను ఎత్తివేయాలని చెప్తా ఉన్నా నా డిమాండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాతో పాటుగా చాలామంది సోషల్ మీడియా కావచ్చు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టుల మీద అత్యంత ఘోరాతి ఘోరమైన కేసులు నమోదు చేస్తారు. వాటి గురించి మాట్లాడుతున్నా. దాంతోపాటు జర్నలిస్టుల దాడులను వెంటనే ఆపివేయాలి. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి తెలంగాణలో ప్రజారంజకమైన పాలన, ప్రజలను భక్షించే పాలన అనేది మీకే అర్థమైపోతుంది. వీటిని మొత్తం ఆపమని చెప్తున్నా. ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే, రాష్ట్ర డీజీపీ సదరు ఆఫీసరు ఎవరైతే మమ్మల్ని టైం లేదా, నీకేం టైంపాస్, ఏం పని అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళను కూడా క్షమాపణ అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయాలని నా డిమాండ్లు అయితే కొనసాగిస్తున్నా. ఇది గనక నెరవేర్చకపోతే నేను మొదలనే చెప్పిన నిరాహార దీక్ష కాస్త ఆమరణ నిరాహార దీక్ష అయితే ఇక దానికి ఎవరు ఏం చేయలేం. ఎందుకంటే ప్రాణం మీద ఆశ కాదు. ఇక్కడ తెలంగాణలో చాలామంది జర్నలిస్టుల మీద నిన్న పిడిగుద్దులు గుద్దడం కానీ, ఏది అనేక చోట్ల, చెప్పరాని చోట్ల, ప్రైవేట్ ప్లేసులలో కూడా ఆ వెహికల్లో తీసుకెళ్తూ కొట్టడం, అందులో కూడా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు కూడా చాలా బాధించింది. ఇప్పటికీ నా మిత్రుడు కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి. చాలామంది జర్నలిస్టులు గతంలో శంకర్కు ఏ విధంగా అర్ధరాత్రి వేళ రక్తం గక్కేలా కొట్టారో చూశారు. నేను ఒకటే అడుగుతున్నా, జర్నలిజం జోలికి రావాల్సిన అవసరం ఎవరికీ లేదు. మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం. ఎవడో తప్పు చేస్తే ఈరోజు మా తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎవరో చిల్లరగాళ్ళు చేసే న్యూస్ కోసం నిజమైన జర్నలిస్టులం దాదాపుగా ఎక్కడికి పోయి అడిగినా కూడా 10 సంవత్సరాలకు పైగా కూడా శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన అనుభవం. కేవలం అక్కడ వ్యవస్థలో ఉండే కొన్నింటిని మేము భరించలేక, అంటే వారి లైన్లను కొందరికి సపోర్ట్ చేయాలంటే చేయలేక సొంతగా ఒక సంస్థలను స్థాపించి అందరం చేస్తూ ఉంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ అరే ఒరే తురే అంటూ కూడా పోలీసులే మాట్లాడడం. మరి భారత రాజ్యాంగం నీ అయితే చదువుకున్నా, రాజ్యాంగం గురించి చెప్పేవాడు లేకనా, లేకపోతే రాజ్యాంగం గురించి వినేవాడు లేకనా తెలియదు. కానీ ఈ క్రూరమైన చర్యనైతే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ దీక్ష, నిరాహార దీక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉంటా. చాలామంది మద్దతు కూడా ఇస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ లైవ్ ఏదైతే ఉందో ఖండాంతరాలు దాటైనా కూడా అందరూ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మరో ఉద్యమానికి నాందైతే నేను పలికిన. నాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, నేడు జర్నలిజంలో కావచ్చు, కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత అయితే నాది. సో జర్నలిస్టు సోదరులను బెదిరింపులు కానీ, బ్లాక్మెయిల్, ఇప్పటికే వందలాది మంది పోలీసులు కూడా ఎట్లా పహార లెక్క మఫ్టీలో నా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది గెస్ట్ రూపంలో కూడా ఆఫీస్కి 2-3 ఆఫీసర్లు వచ్చి అంతా చెక్ చేసుకొని వీడియో తీసుకుపోయిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది. దాంతోపాటు నేను ఒక ఏంటంటే గుడిలో, గర్భగుడిలా భావించే ఈ స్టూడియోలోకి కూడా బూట్లతో వచ్చి పొద్దుగాల పోలీసులు చేసిన నానా హంగామా కూడా చూసిన. సో మొత్తానికి వాటన్నింటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా నేనైతే తీవ్రంగా వాటిని ఖండిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ఇప్పుడు అనిల్ అన్న కానీ, లేకపోతే మా అడ్వకేట్ లక్ష్మణ్ అన్న కావచ్చు, మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, దాంతోపాటు మా జర్నలిస్టు సోదరుడు రాజైనా కావచ్చు, మా జర్నలిస్ట్ ఇంకో సోదరుడు శశి అయినా కావచ్చు, మేమందరం కూడా మా పోరాటం ఒకటే. జర్నలిస్టుల మీద దాడులు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే పునరావృతం అయితే
మా పరిస్థితి ఏంటి అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఏదో ఒకరిద్దరిని కొట్టండి అని ఎవడో ఇచ్చిన సలహాల మేరకు పోలీసులందరూ కూడా లాఠీలన్నింటికీ కూడా సమరవెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారట. కానీ ఇక్కడ భారత రాజ్యాంగం ఒకటి ఉంది, దాన్నైతే అమల్లో ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మా మీద వేధింపులు ఇలా కొనసాగితే మాకంటూ రాజ్యాంగం ఉంటుంది. ఇక్కడ నిరాహార దీక్ష అయింది, ఆమరణ నిరాహార దీక్ష అయితే రేపు పొద్దుగాల భవిష్యత్తులో అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముంగటైనా నిరాహార దీక్ష కూకోవడానికైతే నేనైతే వెనకాడ. చాలా క్లియర్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీ పగ్గాలు మొత్తం ఢిల్లీలో ఉన్నాయి. ఆ ఢిల్లీ దగ్గరికే పోయి ఇప్పటికే గవర్నర్కి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నరు మెయిన్గా కూడా వాళ్ళకు మేలు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. జర్నలిస్టులు ఇది అప్రకటిత ఎమర్జెన్సీగా మారిపోయింది. దీన్ని మీరు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదు అంటే మీరే ఆలోచించాలి. అంటే రేవంత్ రెడ్డి సంకనాకే పేపర్లు, ఛానళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్ష కాస్త చూస్తా 6 గంటల వరకు అయితే సమయం ఇచ్చా. 6 గంటలు దాటితే మాత్రం ఆమరణ నిరాహార దీక్షకైతే పూనుకోవడానికి సిద్ధపడతా. ఇక మీ ఇష్టం. చేసేదే దీక్ష మాట్లాడుకోరు.
ఇలా తెలంగాణలో ఎట్లయిపోయిందంటే కనీసం జర్నలిస్టులు ఇంత ప్రాణత్యాగం చేసి ఇంత ఘోరంగా కెమెరామ్యాన్కు జీతాలు తక్కువ, ఎడిటర్లకు జీతాలు తక్కువ, యాంకర్లకు జీతాలు తక్కువ, రిపోర్టర్లకు జీతాలు తక్కువ, బ్రతకడమే దినదిన గండంగా ఉన్నది. సమస్యలను నిలవేట్ చేస్తే జర్నలిస్టులనే కొడితే వాళ్ళకి ఏం కావాలి? అక్రిడేషన్ కార్డులు ఇవ్వరు, హెల్త్ ఆగమవుతుంది, టైంకు తినరు. మా పరిస్థితి అంతే కదా. ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తే ఇది ఎవరు ఎట్లన్నా తీసుకోవచ్చు అన్న, ఎవరి స్వార్థం వారిది. కానీ నేను నాది ఒకటే జన్నా, కుట్టడం ఏందన్నా, కేసులు పెట్టడం ఏంది, చంపుతారా ఇప్పుడు అడుగుతా? ఇప్పుడు ఊళ్ళో మనం స్టార్ట్ చేస్తాం మాకు ఏదైనా పాత రాజకీయాలు ఏవైతున్నాయో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కానీ ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారన్న, తెలంగాణలో ప్రతి పిల్లగాడు పోరాటం చేస్తాడు. ఇది తెలంగాణ గడ్డ, ఉంటుంటాం పోతాం. అంటే తాడి అంటోడు ఉంటే ఆయన తెలంగాణ ఉంటుంది అనే సామెత ఉంటుంది తెలంగాణ పక్క. కష్టపడి ముఖ్యమంత్రి అవుతున్నా బాధలేదు. వాళ్ళు ఎట్లన్నా కానీ మనం వ్యక్తిగతంగానే ఉన్న బాధ ఏంటంటే తెలంగాణలో మరి ఏం పాపం చేశారు మా జర్నలిస్టులు, ఇంత దారుణమా? అప్పుడు అదే ఛానళ్ళతో కదా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాను. ప్రొఫెషన్ ఉన్నప్పుడు తీలో లేస్తే చుట్టూ తిరిగినప్పుడు ఇప్పుడు చూసినా దాళ్ళు ఇవ్వండి. మాట్లాడు ఆశిస్తా, మాట్లాడదా. మన కష్టాలు చెప్పు, మన గోడు వెళ్ళబోసుకో. ఆఫ్ కెమెరా కాదు, ఆన్ కెమెరా కూడా మాట్లాడాలి. శ్రీచరణ్ ఎట్లా మధ్యాహ్నం టీచర్ వచ్చి ఇక్కడ
మధు ఏం సంగతి ఏంది కథ కొంచెం మరి క్లాస్ ఇవాళ మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ మళ్ళా వీళ్ళనా జర్నలిస్టులా మామూలుగా జర్నలిస్ట్లని ఇవాళ తిట్టిర్రు. ఎవరెవరు? మా ఇట్టి భార్గవ్ గిట్ల వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళ రిపోర్టర్ వెళ్తే మళ్ళీ సేమ్ కాదే ఇట్లా ఎవరు అక్కడ ఉన్న సిఐ నిన్ననేమో ఏం పని పాట లేకుండా వచ్చారా అని నిన్న అన్నారు. ఈరోజేమో ఏం చేస్తారా మీరు అనే కాడికి వచ్చింది. దుకాణం పెట్టుకుంటున్నారు వచ్చి దుకాణం మోసేసుకొని పోయి రాజేందర్ అని రాజేందర్ నాయక్ అని నిన్నది కూడా ఆయన ఏసీ పన్నాడు మన విద్యార్థి మాట్లాడతాడు ఆయన ఏర్పాటు అదే మాట్లాడతాం. అన్న ఈరోజు మేము ప్రధానంగా కూడా నా అంశాలు ఏం లేవు ఇందులో పెద్దగా. నేను ఒక 4 అంశాలను మాత్రమే తెర మీద తీసుకొచ్చిన. దీంట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ప్రధానంగా కొన్ని అంశాలను మాత్రమే ఎజెండాగా ఉన్న అంశాలు. వాటిలో ఏంటి అంటే ఒకటి, అక్రమ కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది జర్నలిస్టుల మీద రాష్ట్ర అనేక జిల్లాలలో కూడా అక్రమ కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఒకటైతే, రెండోది ఇక్కడ మీ మీదైనా కవరేజ్కి వెళ్తే నానా బూతు పదాలతో మాట్లాడిన ఆ సిఐ కానీ ఏసీపీ కానీ ఎస్ఐని అక్కడ విధుల నుంచి సస్పెండ్ చేయడమా లేదా మాకు ఆ క్షమాపణ చెప్పించాలి అనేది ఒక డిమాండ్. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి అంశాలు ఇవి పునరావృతం కాకుండా చూడాలనేది మరో అంశాన్ని నేను డిమాండ్ చేసిన. ఈరోజు ఉదయం నుంచి కూడా దీక్ష చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో గడిచిన తెలంగాణ ఉద్యమం అంటే జై తెలంగాణ అంటే ఆంధ్రవాసులు ఆంధ్ర పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేపించారేమో కానీ వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఇంత దారుణం అయితే ఎక్కడ చూడలేదు, ఇవి కనబడలేదు. 10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మాత్రం వచ్చిన 7 నెలలలోనే చాలామంది జర్నలిస్టుల మీద, ఒక జర్నలిస్టుల మీద అర్ధరాత్రి కొడితే రక్తం కక్కుకోవడం, ఇంకో జర్నలిస్టును పట్టపగలే కొట్టడం, అక్రమ కేసులు బనాయించడం జరిగిపోతూ ఉన్నది. జర్నలిస్టులు అంటే విలువ లేకుండా పోయింది. ఈరోజు జర్నలిస్టుల మీద పోలీసులు చులకన చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెచ్చుమీరిపోతుందనే ఒక అంశంతోనే ప్రధానంగా కూడా నేను ఈరోజు ఉదయం నుంచి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల మీద చూపెడుతున్న ఏదైతే కర్కశాన్ని, దమనకాండను
ఈ అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నది. సో దీని గురించి పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి అనేక మంది కూడా నాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. ప్రస్తుతానికి సంబంధించి కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్లైన ఎర్రోల సీన్ అన్న కానీ, సాగర్ అన్న కానీ, లేకపోతే బాలరాజు అన్న, చాలామంది కూడా అందరూ కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి అయితే కనబడింది. సో ఒక్కసారి మా జర్నలిస్టుల మీద దాడుల గురించి ఒక్కసారి మీ మాటలు. ఈరోజు జర్నలిస్ట్ నరేష్ గారు ఈ గత 10-15 రోజుల నుంచి జరుగుతున్న దమనకాండ, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారం, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో పోలీసులు, దాని గురించి నిన్న వీళ్ళ రంజిత్ వల్ల కెమెరాను కూడా పలగొట్టడం జరిగింది. జర్నలిస్టులను రక్తం వచ్చేటట్టు కొట్టడం జరిగింది. ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు మాట్లాడడం జరుగుతుంది. దానికి ఖచ్చితమైన క్షమాపణ చెప్పాలనే ఆలోచనతోని ఈరోజు ఉదయం నుంచి దీక్షలో కూర్చోవడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మాతో పాటు అన్న కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారు, అదేవిధంగా బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామనరసయ్య గారు, అదేవిధంగా ఓయూ నాయకులు అందరూ కూడా రంజిత్కు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే హైదరాబాద్ ఎటుపోతూ ఉంది, తెలంగాణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ తెలంగాణలో జరుగుతున్నది ఏంది? మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నడిచినాం, ప్రశాంతతగా ఉన్నారు. అర్ధరాత్రి పూట చాలామంది మేము బయటికి పోతూ ఉంటే లేడీస్ ఇవాళ 10-11 గంటల తర్వాత హైదరాబాద్లో తిరగకుండా ఇండ్లకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే నేను మొన్న ఒక రోజు రాత్రి వస్తూ ఉంటే చూసినా, ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఒక తండ్రిలాగా ఉంటుండే, మాకు ఒక ధైర్యం ఉన్నది రాత్రిపూట తిరిగినా అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన తండ్రి, ఆయన ఎట్లాంటివాడో తెలియదు, మేము బయట తిరగాలంటే భయం అవుతుంది అనేది ఆడవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క సెక్టార్ మీద ఉద్యోగస్తుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్టార్ కూడా భయభ్రాంతులుగా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కరు పోలీసులు, అయ్యా మేము ఉద్యమం చేస్తేనే మీకు ఇలా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది, 16 జీవో గురించి మేము ఉద్యమం చేస్తేనే ఇలా కానిస్టేబుల్ అయినరు, ఎస్ఐలు అయినరు, సిఐలు అయినరు. నేను వాళ్ళకి ఒక్కటే మాట చెప్తా ఉన్నా, మేము ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఇవాళ గవర్నమెంట్ స్థాపించిందో ఆ సోషల్ మీడియాకు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? నాకు ఒక అర్థం కాని విషయం. ఎందుకోసం అంటే ఇటువంటి విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తుంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ, దాని వల్లనే మీరు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేము అదే ఈ విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే మీరు ఎందుకు భయపడతా ఉంటారు? మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము ఒక్కటే కోరుకునేది, మీరు చేయదలుచుకుంటే మీకు ఒక కమిటీ వేయండి. నిరుద్యోగుల సమస్యను ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఎందుకు కొడతా ఉన్నారు? విద్యార్థులు ప్రశ్నిస్తే ఎందుకు కొడతా ఉన్నారు? ఇండ్లకి పోయి తలకాయల వల్ల కొడుతున్నారు. వాట్సాప్ మెసేజ్లు పెడితే బెదిరిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. నిన్న చేతులు ఒక పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ కూడా చేతులు వల్ల కొట్టే విధంగా కొడతా ఉన్నారు. పోలీసులు అయితే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఎందుకు జరుగుతూ ఉంది? ఇంతకుముందు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రవర్తన జరగబోతూ ఉండే. ఎప్పుడు కూడా ఒక దగ్గర ధర్నా జరగలే, ఒక జర్నలిస్టు కూడా ఇట్లాంటి పరిస్థితి రాలే. జర్నలిస్ట్ ఇవాళ కూర్చొని దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎటుపోతా ఉంది, రాష్ట్రం ఎటుపోతా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి జర్నలిస్టులు అందరూ నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం పోస్టు పెడతా ఉంటారు, ఇది కేటీఆర్ టీం, ఇది వీళ్ళ టీం, ఇది వాళ్ళ టీం అని పెడతా ఉన్నారు. అరే మీకోసం పనిచేసిన వాళ్ళందరూ మీ టీం కాదా? ఎవరి టీం అడుగుతా ఉన్నారు? తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరి టీం, ఇది కేటీఆర్ టీం, ఇది వీళ్ళ పిఆర్ఓ, వాళ్ళ పిఆర్ఓ అని ఒక్కొక్క ఛానల్ని ఒక ముద్ర వేసి ఇలా భయంకరమైన పరిస్థితి, వాళ్ళని భయభ్రాంతులు చేసిన పరిస్థితి. వాళ్ళు ఎవరి టీం కాదు. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. ఇంతకుముందు మా మీద ఎట్లా విరుచుకోబడ్డారో ఇవాళ మీ మీద విరుచుకోబోతున్నారు. ఎవరు తప్పు చేస్తే తప్పును ప్రశ్నిస్తున్నారు తప్ప మాకు మద్దతుగా వాళ్ళు మాత్రం ఇవాళ ప్రవర్తించట్లేరు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు అడిగిన డిమాండ్లు ఖచ్చితంగా మీరు తీర్చాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులు ఇలా సమాజంలో 4వ స్టేట్, వాళ్ళకు ఉన్నట్టు మర్యాద పరంగా వాళ్ళకి కావాల్సిన హక్కులను వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఏం చేస్తుందా? మీ కమిటీని ఏర్పాటు చేస్తుందా? వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతుందా? జర్నలిస్టులతో మాట్లాడతారా? మాకైతే తెలియదు. కానీ వాళ్ళ తెలంగాణలో ఒక ఆత్మగౌరవంతో జర్నలిస్టులు బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మగౌరవం కోసం ఇలా దీక్ష చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా రంజిత్కు మద్దతుగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా రంజిత్కు మద్దతు ఉండి జర్నలిస్టులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఉండడానికి ఈరోజు ఆ విషయాన్ని తెలియజేస్తానికి ఇక్కడ రావడం జరిగింది. జై తెలంగాణ. ఇప్పుడు లీగల్ సెల్ మాట్లాడినాను. ఓకే, అనిల్ కుర్మాచల్ నువ్వు ఓకే, ఇంకా మాధు మిగతా పెద్దమ్మరా ఎరోలా మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుడిగా
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మిత్రుడు సహచరుడు మరి రంజిత్ యొక్క దీక్షకు సంఘీభావం రావడం జరిగింది. మరి వారిని ఎర్రవల్ల శ్రీనివాస్ గారిని డాక్టర్ ఎర్రవల్ల శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా దీక్ష గురించి. జర్నలిస్టులపై చేసిన దాడులను ఖండిస్తూ ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి మిత్రులు రంజిత్ గారికి సంఘీభావంగా వచ్చినటువంటి మిత్రులు విద్యార్థి నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మిత్రులు బాలరాజ్ గారికి, అదేవిధంగా రాజు సాగర్ గారికి, అనిల్ గారికి, నరసింహ యాదవ్ గారికి, తమ్ముడు నాగరాజు, అదేవిధంగా రమేష్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏ ఆంక్షలైతే ఉండవో మేము ఏ ఆంక్షలు పెట్టము, ఇది ప్రజాపాలన, ఇది ప్రజల పాలన, ప్రజాస్వామ్య పాలన అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మేము అధికారంలోకి వస్తే ప్రజలు స్వచ్ఛందంగా నిర్ద్వందంగా తిరగొచ్చు అనేటువంటి ఎలాంటి ఆంక్షలు ఉండవు, ముళ్ళ కంచెలు ఉండవు, ఇనుప కంచెలు ఉండవు, ఆంక్షలు ఉండవు అని చెప్పినటువంటి పెద్దలు ఇలా గద్దెనెక్కిన తర్వాత కనీసం జర్నలిస్టులకు ఉండేటువంటి స్వేచ్ఛ వేరు. జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అనేక సమస్యలను ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో ఉంటారు. ఇలా విధి నిర్వహణలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలను కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులపైన, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద పోలీసులు దుర్మార్గమైనటువంటి చర్యతోని వాళ్ళ మీద దాడులు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే నిన్న జరిగినటువంటి ఈ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండను, ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోలీసుల దమనకాండను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఎందుకనంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పోలీసుల ఏ విధంగా అయితే యూనివర్సిటీ మీద విద్యార్థి నాయకులపైన అక్రమంగా కర్కశంగా లాఠీ ఛార్జీలు చేసి అమ్మాయిలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే లాఠీ ఛార్జ్ చేసిండ్రో, ఇనుప బూట్ల సప్పుడు మధ్యలో, తుపాకు గుళ్ళ సప్పుళ్ల మధ్యలో, యూనివర్సిటీ బాష్పవాయువుల మధ్యలో ఎట్లయితే ఒక సౌండ్ వినిపించిందో, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సొంత రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి పోలీసుల దమనకాండ చూడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, ఇంటలెక్చువల్స్ అందరూ, మేధావులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి. ఇలాంటి సంఘటన వస్తుందని 6 నెలల కాలంలో ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కలకనలేదు. అంటే ఇలాంటి పరిపాలనను మనం తెచ్చుకున్నాం అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి వచ్చింది. నిజంగా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటన చూసి చాలామంది సిగ్గుపడుతూ ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే నిరుద్యోగులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక ఆంక్షలు కల్పించింది, అనేక ఆశలు కల్పించింది, అనేక భ్రమలు కల్పించింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 46 జీవోని ఎత్తేస్తాం, 1:50 ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ని 1:100కు పెంచుతాం అని చెప్పి ఉద్యోగాలు పెంచుతాం, మెగా డిఎస్సి వేస్తాం, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతాం, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతాం అని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి విద్యార్థులను రెచ్చగొట్టి, అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి, గ్రామాన తింపి ఎన్నికల వల్ల వాడుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయమని నిరుద్యోగులు గత 3 నెలలుగా అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరపాలి, ఇచ్చినటువంటి అంశాల మీద చర్చ జరపాలి, లేదంటే పిలిచి చర్చలు జరుపుకోవాలి. ఏ విధమైనటువంటి విధానం పోతే అసలు వీళ్లకు న్యాయం జరుగుతుందని మీద చర్చ జరపకుండా నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాన్ని అణిచివేయడానికి, ధ్వంసం చేయడానికి అనేక విధాలుగా కుట్రలు చేసి విద్యార్థులపైన, నిరుద్యోగులపైన అక్రమంగా అరెస్టులు చేసి, అన్యాయంగా అరెస్టు చేసి కేసులు పెట్టి, అమ్మాయిలను కూడా చూడకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లలో రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మాయిలతోని
ఆ అబ్బాయిలను అమ్మాయిలను ఒకే పోలీస్ స్టేషన్లో పెట్టి గ్రౌండ్లో పెట్టి దాదాపుగా 1000 మందిని 10 గంటల వరకు మీరు పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రంటే ఇది ప్రజాస్వామ్య పాలన ఎందుకవుతుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పాలన. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాటిని కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం ఏంది? అసలు అంత పెద్ద ఉద్యమంలో కూడా జర్నలిస్టుల పైన దాడులు జరగలే. ఇలా తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటే అసలు జర్నలిస్టుల పైన ఏనాడు కూడా దాడులు జరగనటువంటి సంఘటన. అసలు ప్రశాంతమైనటువంటి వాతావరణం 10 సంవత్సరాలు చూసినాం. 6 నెలలనే ఒక్క హైదరాబాద్ సెంటర్లో అసలు మనుషులకు స్వేచ్ఛ లేదు, ఆడపిల్లలు తిరిగేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇలా రౌడీజం రాజ్యం వెళ్తూ ఉన్నది. ఇలా మడ్డలు జరుగుతాయి. ఒక్క హైదరాబాదులోనే 30 రోజులలో 28 మడ్డలు జరిగినాయి. అంటే ఇది ఈ ప్రజాస్వామ్య పాలన ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా జర్నలిస్టులపై చేస్తున్నటువంటి దాడులు, అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తాం. అసలు నిన్న టీవీలు చూస్తుంటే మాట్లాడుతుంటే నీకెందుకు భయం ఒక మెడల్ పెట్టి నెట్టిస్తాడు. జీటీవీ రిపోర్టర్ను మెడల్ పట్టి కాలర్ పట్టుకొని పోలీస్ వ్యాన్లకు ఎక్కించి కొడుతూ ఉంటే అసలు మేము ప్రగతి భవన్కి ఎవరైనా రావచ్చు, సెక్రటరియట్కి ఎవరైనా రావచ్చు, జర్నలిస్టులకు ఆంక్షలు లేవు, అసలు ఎలాంటి కట్టుబాట్లు లేవు అనేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఇలా సెక్రటరియట్కి అసలు గేటులకే జర్నలిస్టులకి ఎంట్రీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎవరైతే మిమ్మల్ని అధికారంలోకి రావడానికి ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే, ఏ జర్నలిస్టులు అయితే మీకు మద్దతు తెలిపినరో ఇలా వాళ్ళే ఇలా మీకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసి మిమ్మల్ని నిందిస్తున్నారంటే 6 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినరు, 6 నెలల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయినరు, 6 నెలల్లో నిరుద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ మోసం చేసిండ్రు, వాళ్ళు రియలైజ్ అయినరు. ఇవాళ జర్నలిస్టుల పైన కూడా దాడి చేస్తున్నారంటే జర్నలిస్టుల యొక్క సహనాన్ని పరీక్షించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోయిందంటే ఓవరాల్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. వీళ్ళందరి యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే వీళ్ళపై దాడులు చేసినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే వారికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పకుండా జర్నలిస్టులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య పరిపాలన అన్నారు మీరు, ప్రజాస్వామ్య పరిపాలన అన్నట్టు కాబట్టి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే జర్నలిస్టులైనా, నిరుద్యోగులైనా, విద్యార్థులైనా ఎవరి పక్షానైనా మేము ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా నిలబడతాం. ఈ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా పనిచేస్తుంది. ఇలా మిత్రుడు రంజిత్ రెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. జర్నలిస్టులకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇది నిరంకుశత్వ పాలనకు ఒక పెద్ద నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణితోని ఇలా విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, జర్నలిస్టులపైన, అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకులపైన, పార్టీ నాయకులపైన ఇలా బెదిరింపు చర్యలకు పాల్పడి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలని చెప్పుకున్నటువంటి కోదండరాం ఎక్కడ పోయిండు? ఇలా ఆకునూరు మురళి ఎక్కడ పోయిండు? ఇలా రియాజ్ ఎక్కడ పోయిండు? ఉద్యోగాల కోసం కొట్లాడి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడి రాజకీయ లబ్ధి పొందినటువంటి, రాజకీయ ఉద్యోగం పొందినటువంటి ఈ నాయకులంతా ఎక్కడ పోయిండ్రు? ఇలా ప్రజాస్వామ్యం కూనైతుంటే ఎందుకు నోరు తెరుస్తలేరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఖండించాలని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ రంజిత్ గారికి మేము సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తాము. జై తెలంగాణ. రంజిత్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేసినటువంటి డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేట్ గడ్డెన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నరసింహగౌడ్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారికి, అదేవిధంగా లీగల్ సెల్ సంబంధించినటువంటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మా రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మధు ప్రజాపతి గారికి, అదేవిధంగా రమేష్ ముదిరాజ్ గారికి, నాగరాజ్ యాదవ్ గారికి, అదేవిధంగా మిగతా జర్నలిస్ట్ మిత్రులకి, అంటే ఉదయం నుంచి అంటే ఒక వినయ్ గారికి ఒక గొంతు అనేది ప్రశ్నిస్తే జంగయ్య గారికి కూడా వెల్కమ్. ప్రధానంగా ఇప్పుడు ఎర్రల శ్రీనివాస్ గారు గుర్తు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనవి. వాస్తవానికి
ఉదయం మాతో పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా కేసీఆర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. దీన్ని డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుని చెప్పేసి ఎర్రల శ్రీనివాస్ గారికి తెలియజేయగానే వెంటనే ఎర్రల శ్రీనివాస్ గారు అందరం మాట్లాడుకొని కేసీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడ రావడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించండి, తెలంగాణలో ప్రజా హక్కుల్ని కాపాడండి, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలకు అండగా ఉండనేటువంటి నినాదం ఏదైతే బీఆర్ఎస్ నినాదమే విధానం కాబట్టి ఆ విధానంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ప్రశ్నించే గొంతుకలను గొంతు నలిపేస్తూ ఉన్నారు, అదేవిధంగా కలం వీరులను కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రశ్నించే గొంతుకలపైన గొంతు అణచివేతలేంటి, కలం వీరులపైన మీ యొక్క కక్ష సాధింపు చర్యలేంటి, ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇంటికి వచ్చి బెదిరించడం. ఇవాళ మేము వస్తూ ఉన్నాం, ఎర్రల శ్రీనివాస్ గారు వస్తామంటే అక్కడ రాసుకుంటాడు ఒక ఎస్బీ ఆఫీసర్ ఉండి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండి, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు చైర్మన్ గారు, యాడికి పోతున్నారు మీరు, ఎందుకు ఇది అవసరమైంది? తన ఇంట్లో తను ప్రజాస్వామ్యబద్ధంగా తన ఆఫీసులో ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల ఆకాంక్షల పట్ల కావచ్చు, విద్యార్థుల పట్ల ఆకాంక్షల విషయంలో ఆయన గొంతెత్తా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉండి తన ఇంట్లో తానుండి తన ఆఫీసులో తానుండి కూడా గొంతెత్తైనటువంటి ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మిస్తుంది ఈ తెలంగాణలో. అంటే హర్యానాలో ఒక పాలసీ ఉంటుంది మీకు, హిమాచల్ ప్రదేశ్లో ఒక పాలసీ ఉంటుంది, తెలంగాణలో ఒక పాలసీ ఉంటుంది రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగ హక్కుల్ని హరించేటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని నిరంకుశ ప్రభుత్వం అందామా, నియంతృత్వ ప్రభుత్వం అందామా, తుగ్లక్ ప్రభుత్వం అందామా, ఏమందామా ఒకసారి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 6 నెలల్లో ప్రజలకు ఒరగబెట్టింది ఏంది, ప్రజలకు ఇచ్చింది ఏంది? ఇవాళ నీకు సపోర్ట్ చేసినటువంటి సింధు అనే అమ్మాయి నీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కేసీఆర్కి వ్యతిరేకంగా గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాల విషయంలో మీకు అండగా ఉన్నటువంటి సింధు అనే అమ్మాయి వచ్చి అలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. అంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం చేసుకో ఒకసారి. ఆ అమ్మాయిని ఆడపిల్లను చూడకుండా శంకిని అని మాట్లాడతారా అండి? ఇది ప్రజాస్వామ్యం అందామా? ఈ ప్రజాపతులు మళ్ళా ప్రజల ద్వారా గెలిచిన వాళ్ళు మాట్లాడేది. కాబట్టి ఇలా పుట్టలో దాచుకున్న పాములన్నీ బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఏ పుట్టలో దాచుకున్నాయో, ఏ పాలు తాగుతున్నాయో అంటే రేవంత్ రెడ్డి గారు పాలు తాగుతూ ఉన్నాయా పుట్టల నుండి? ఏ పుట్టలు? ఈ పుట్టలో ఉన్న పాములు ఉన్నాయి కదా, ఈ పుట్టలోని పాములు ఇంతకుముందు మిత్రుడు ఎర్రల శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ పుట్టలోని పాములు బయటికి రావాలి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాటేయాలి. ఎందుకంటే పుట్టలోని పాములు ఇలా విషంగా ఎక్కినారు కదా, విషం నింపుకున్నటువంటి పాములన్నీ బయటకు వచ్చి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అరాచకాలపైన కాటేస్తారా, మీరు కన్నేస్తారా, ఏమేస్తారో చూడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆలోచన విధానమే అన్యాయం. ఇది ఇవాళ ఈ ఆలోచన విధానాన్ని నిరంకుశత్వాన్ని ఇలా విడనాడాలని చెప్పేసి ఉస్మాన్ షీట్లో మేమందరం చదువుకున్న వాళ్ళమే, ఎర్రల శ్రీనివాస్తో పాటుగా నాతో పాటు ఇక్కడ ఉన్న మిత్రులందరం యూనివర్సిటీలో చదువుకున్నాం. ఏనాడు కూడా ప్రజాస్వామ్యంలో ఇంత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత నిరంకుశత్వం లేదు. అంటే ఎందుకు చేస్తా ఉన్నావు ఇవన్నీ కూడా? అంటే నీ గురువుగారు చెప్తా ఉన్నారా? మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజాభవన్లో వ్యూహకల్పన ఇదేనా? రూపకల్పన అదే చేసిరా? తెలంగాణ రావాల్సిన వాటాల గురించి రూపకల్పన చేసిరా? లేకపోతే తెలంగాణలో ఉద్యమాల్ని ఎట్లా అణచివేయాలి? గతంలో కూడా నేను విద్యుత్ ఉద్యమాన్ని అణచివేసిన, గతంలో ప్రజా ఉద్యమాలను అణచివేసిన, గతంలో నక్సలైట్లను చంపిన, గతంలో పౌర హక్కుల నాయకులను చంపిన. కాబట్టి ఇక ఉస్మాన్ షీట్ ఒక్కటి అణచివేస్తే సాలని చెప్పేసి ఏమన్నా మీ ఇద్దరు గురువు శిష్యులు కలిసి ఏమన్నా మన జరిగినటువంటి చర్చలలో మీరు ఏమన్నా మాట్లాడుకురా అనేదాన్ని కూడా ఇలా అనుమానం కలుగుతూ ఉంది. ఇంకొక బాధ అనిపించేదంటే కాళోజీ నా గొడవ పుస్తకాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టడం అంటే ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి బాబు చేతిలో పెట్టడం అని కానీ భావిస్తూ ఉన్నాను. నా గొడవ యొక్క ఆలోచన విధానం ఏంది? నా గొడవ అంటే తెలంగాణలో జరిగినటువంటి 60 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఆ రోజున్నటువంటి ఆంధ్ర పాలకులలో జరిగిన అన్యాయాల పట్ల కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి నీటి వనరుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కావచ్చు, హక్కుల విషయంలో కావచ్చు, ఏం అన్యాయం జరిగిందో నా గొడవలో కాళోజీ గారు చెప్పారు. మరి ఆ గొడవనంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టడం అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి నీ చేతిలో పెడతా ఉన్నా, నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయి, నీ హ్యాండ్ నా హ్యాండ్ నీ చేతిలో ఉంది, నువ్వు చెప్పినట్టే నా రిమోట్ ఆడద్దని చెప్పినట్టే కదా చంద్రబాబు నాయుడికి. కాబట్టి 100% తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ రంజిత్ చేసినటువంటి ఏదైతే ఈ సంఘీభావ దీక్ష ఏదైతే ఉందో జర్నలిస్టు హక్కుల కోసం కావచ్చు, నిన్న జరిగినటువంటి ఏదైతే జర్నలిస్టుల దాడి, జీ తెలుగు న్యూస్ సంబంధించినటువంటి శ్రీచరణ్ సంబంధించినటువంటి దాడి ఖండిస్తూ, అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడుల్ని ఖండించాలని, అదేవిధంగా జర్నలిస్టులకు క్షమాపణ వెంటనే చెప్పాలని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పాడు పొద్దున్నట్టు వస్తే రంజిత్. వారిని ఎవరు కూడా సస్పెండ్ చేయొద్దు, వారు కూడా మాలాంటి ఆఫీసర్సే, కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మా జర్నలిస్టులకు అని చెప్పడం జరిగింది. ఎంత మానవత దృక్పథం ఇది! కాబట్టి ఇటువంటి ఆలోచనతో మేము పోతా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు పోయాం మహబూబ్నగర్లో పోయి సన్నాసులు దద్దమ్మలు అంటే నిరుద్యోగులు సన్నాసులు అవుతారా, విద్యార్థులు దద్దమ్మలు అవుతారా? దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందంటుండు, దాని వెనకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటుండు. మరి గతంలో కూడా నువ్వు చేసినావు ఉద్యమాలు, గతంలో నిరుద్యోగ ఉద్యమాలు చేసినావు, గతంలో ధర్నాలు చేసినావు. మరి ఆ రోజు కూడా నీ వెనకాల మరి కోచింగ్ సెంటర్లను పెట్టి నడిపించినావా?
నీ కాంగ్రెస్ పార్టీ పెట్టి నడిపించినావా అనే దాన్ని కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా కాలం ఎదురు చూస్తూ ఉంది నీ కోసం నువ్వేం చేస్తావు అనేది. ఏ నెలల్లో నీ పాలన ఏందో అర్థమైపోయింది. కాబట్టి ఇలా రంజిత్ యొక్క సంఘీభావ దీక్ష చేస్తూ ఉండో ఆ దీక్ష ప్రజాస్వామ్యబద్ధమైనది, న్యాయబద్ధమైనది. కాబట్టి మరి మిత్రులు ఎర్రోల శ్రీనివాస్ గారు కావచ్చు, అనిల్ కుర్మాచలం గారు కావచ్చు, రాజు సాగర్ కావచ్చు, మిగతా మిత్రులందరూ కూడా నీ దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు ప్రారంభించినటువంటి ఈ నడక, నువ్వు ప్రారంభించిన ఈ దీక్ష ఒక్కరోజే కావచ్చు, కానీ ఇలా 1000 మెదళ్లను కదిలించింది 100%. అనేక మందిని, మేధావుల్ని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల పైన కదిలించింది రంజిత్. నేను చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే. నువ్వు ఇంకా అప్రజాస్వామికంగా పోతే తెలంగాణ అణిచివేస్తున్న అంటే బంతి ఎట్లయితే బలంగా గోడ కొడితే మళ్ళీ ఎంత దూరం అయితే వెనకకు వస్తుందో, డెఫినెట్గా అణిచివేస్తున్న కొద్దీ తెలంగాణ మళ్ళీ రేవంత్ రెడ్డి అనే దానిపైన పీఠం పైన ఖచ్చితంగా బంతి లెక్కని మేము ముందుకు పయనిస్తామనేటువంటి ఆలోచన విధానంతో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి కోసం వచ్చినాం. అందరికీ ధన్యవాదాలు. అట్లా నాకు ఫస్ట్ మరి చెప్పపోయింది దీక్ష విరమించాలని. ఓకే మిత్రుడు మరి ఉదయం నుంచి తన డిమాండ్ల యొక్క నెరవేరణలో భాగంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రేవంత్ రెడ్డి అనేటువంటి దున్నపోతు సర్కార్ పైన వర్షం పడితే ఎట్లయితే కదలదు మెదలదో, మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం ఇప్పుడైనా సోయికి వస్తుందని రంజిత్ దీక్షతోటైనా కనీసం జర్నలిస్టుల పైన కావచ్చు, నిరుద్యోగుల పైన కావచ్చు, విద్యార్థుల పైన కావచ్చు ఈ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మరి సక్రమైన మార్గంలో పోద్దని చెప్పేసి ఆశిస్తూ మరి ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా అనిల్ కుర్మాచలం గారు, రామ్ నరసింహగౌడ్ గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్ రాజీవ్ సాగర్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా జంగయ్య గారు, అదేవిధంగా రమేష్ గౌడ్ గారు, రమేష్ ముదిరాజ్ గారు, నాగరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా మధు ప్రజాపతి గారు, అదేవిధంగా రాజు గారు, వినయ్ గారు, నాగేందర్ గారు, విజయభాస్కర్ గారు, అందరి మిత్రులు కలిసి మరి ఎర్రోల గారి ఆ యొక్క దీక్ష విరింపేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం నుంచి కూడా నాకు అనేక మంది కూడా కాల్స్ చేయడం, ఇక్కడికి వచ్చి నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న జర్నలిస్ట్ మిత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా మీరు చేసేది న్యాయమైన డిమాండ్ అంటూ కూడా నాకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ఒకటే మాట, జర్నలిస్టుల కోసం నా స్వార్థం ఏమీ లేదు, కండ్ల ముంగట కొడతా ఉంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితి, కెమెరాలో గుంజుకున్నారు, కనీసం ఆ ఒక్క ఫుటేజ్ కూడా మేము ఫోన్లో తీయకపోతే ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా అది తెలిసేది కాదు. మా కెమెరాలను ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద వెహికల్ను గుంజుకొని, కెమెరాలను గుంజుకొని దాదాపు 3 గంటల పాటు ఇబ్బంది పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి లైవ్లో పెడితే ఫోన్లో మళ్ళీ అప్పుడు పిలిచి మాకు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే నేను ఒకటే మాట, దాదాపుగా 10 సంవత్సరాల పైచిలకు అనుభవం, అనేక శాటిలైట్ ఛానళ్లలో పనిచేసినాం. సీనియర్ జర్నలిస్ట్గా నేను అడిగిన బాధన ఏంది అంటే, జర్నలిస్టులతోని పెట్టుకుంటే ప్రభుత్వాలు ఏవైనా కూలిపోతాయి. అది కలం పట్టిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ అనవసరంగా కూడా మమ్మల్ని రాద్ధాంతం చేసి ఈరోజు కూడా ఎల్బీసీ అనే కోడ్ లాంగ్వేజ్లతో ఇష్టానుసారంగా బూతులు తిడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు ఈరోజు ఎర్రోల శ్రీనివాస్ కానీ, రాజీవ్ సాగర్ అన్న కానీ, లేకపోతే బాలరాజ్ అన్న కానీ, అనిల్ అన్న కానీ, లేకపోతే అందరు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలందరూ కావచ్చు, నాకు ఒకటే మాట చెప్పారు, ఉదయం నుంచి దీక్ష చేస్తున్నాం, ఖచ్చితంగా కూడా పోరాటం చేద్దాం, దీనితో ఆగేది కాదు అంటూ కూడా ఈరోజు దీక్ష అయితే విరమిస్తున్నా. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా కూడా జర్నలిస్టు సోదరులందరికీ కూడా దాదాపుగా ఉదయం నుండి కూడా నాన్ స్టాప్గా అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు. వాళ్ళు చెప్పలేకపోయినా కానీ ఒక మాట చెప్పారు, అన్న తల్లి ఎట్లాగో ఆకలి అవుతుందంటే పిలిచి ముద్ద పెడుతుంది, అట్లాగే నువ్వు ఎప్పుడైనా కూడా ఏ ఛానల్లో పనిచేసినా కూడా అందరికీ సహకారం అందించను, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతోనైతే మేము మీకు పూర్తిగా మద్దతు తెలిపినాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని నేను అనుకుంటున్నా. దిగి రాకపోతే తదుపరి కార్యాచరణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు, ప్రెస్ అకాడమీ చైర్మన్లు మరి ఈరోజు ఎక్కడున్నారు ఏంది అనేది ఆచూకీ వెతకాల్సిన పరిస్థితి కూడా
కనబడుతుంది. ఆనాడు నేడు మాట ఎంత డిఫరెంట్గా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాపాడతాం ప్రజా హక్కుల్ని, కాపాడతాం ప్రజా హక్కుల్ని, నశించాలి రేవంత్ రెడ్డి నియంతృత్వం, నశించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంతృత్వం, నశించాలి దాడులు, సిగ్గు జర్నలిస్టుల మీద దాడులు, సిగ్గు విద్యార్థులు జర్నలిస్టుల మీద దాడులు, సిగ్గు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. ఓకే ఓకే.